నమస్తే. ప్రజెంట్ మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. సో మోందా తుఫాన్ అంతా కూడా ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ పట్టణం అంతా కూడా ఇప్పటికే నీటిలో నానిపోతూ ఉంటే వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా కన్నీళ్లు కారుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా చేతికొచ్చినటువంటి పంట కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే, కళ్ళ ముందే కొట్టుకుపోతూ ఉంటే రైతులంతా కూడా దుఃఖిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చివరి క్షణంలో పంటను కాపాడుకోవడం కోసం వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. చాలా సంబంధించినటువంటి ఇప్పటికే కోతకు వచ్చినాయి కొన్ని సంబంధించినటువంటి వరి పంటలు, మరి కొన్ని సంబంధించినటువంటి కోసిన తర్వాత కళ్ళల్లోకి వచ్చినాయి ధాన్యం అంతా కూడా. సో నిన్న కురిసినటువంటి ఏదైతే ఆ వర్షం ఏందో భీకరమైనటువంటి తుఫాన్ దాటికి పూర్తిగా చాలా ధాన్యం అంతా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి కొట్టుకపోతే ఇంకా మిగిలినటువంటి ధాన్యం అంతా కూడా ఇప్పుడు మొలకలతోటి మొత్తం ఇక ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా మొలకలెత్తింది. ఇక ఏం ఎక్కడ వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళందరితో కూడా. అసలు ఏంటిది, అసలు ఈ తుఫాను ధాటికి ఏ విధంగా నష్టం చేకూరింది, వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా పూర్తిగా నీటిలోనే నానిపోయింది. ఒకసారి సో ఇక్కడ చూసుకోవచ్చు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం ఇక మొలకలెత్తింది. సో చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా వరి ధాన్యం అంతా కూడా మొలకలెత్తిపోయింది. సో దీన్ని ఇక మళ్ళీ ఇది మరి ఎట్లా అక్కర వస్తుంది, ఎట్లా ఇగో కనబడతా ఉన్నాయి, మొలకలు కూడా కనబడతా ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారన్న, ఎంత నష్టం అయిపోయింది? సో కళ్ళల్లో ఉన్నటువంటి పంట ఈ విధంగా అయితే, ఒక పక్కనేమో ఆల్రెడీ పొలాల్లో ఉన్నటువంటి పంట కూడా కోతకు వచ్చినటువంటి పంట. సో ఏం చెప్పదలుచుకున్నారు? చేసి మేము అలిసిపోయినాం. ఆఖరికి వచ్చే వరకు రైతు బతుకు ఎందుకు గోర కాకుండా అయిపోయింది. నోటికి ఇప్పుడు ఇస్తారేసుకొని అన్నం పెడతారన్న టైంకు మట్టి పోసినట్టు అయిపోయింది బతుకు. ఇది నీళ్లు పెట్టి కరెంటు పెట్టి నాటేసి దున్ని చేస్తే ఇప్పుడు ఈ రోజు ఏమక్కడికి వచ్చింది. ఈ తుఫాన్ వల్ల మొత్తమే నాశనం అయిపోయింది రైతును పాపం అనే వ్యక్తి ఎవరూ లేరు ఇప్పుడు. ఏం లేదని ఏమన్నా ఎలక్షన్లు వచ్చినా ఏదైనా ఆడుకోలేనంటే మాత్రం నేను రైతును సాయం చేస్తాను అనేటోడే కానీ రైతు కాడికి వచ్చి చూసేటోడు ఎవడు ఉంటాడు. వచ్చిಲ್ಲ అమ్మ ఎవరైనా వచ్చిಲ್ಲ ఈ ధాన్యం తడిసిన పంటలు మీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు రాలే, ఏ పొలిటికల్ లీడర్లు రాలే, ఎవరు రాలే ఇక్కడి వరకు. మీ బాధ ఏందని బాధ అడిగిపోయేటోళ్ళు కూడా లేరు. ఏంటి ఎంత నష్టం కావచ్చు మీకు ఇప్పటికి? ఇప్పుడు ఇది కోస్తానికే 11,000తో కోసుకొచ్చిన దీన్ని. గంటకు 3,000 చొప్పులు ఇచ్చి నీళ్ళలో కోసుకొని వచ్చిన. ఈ నీళ్ళలో కోసుకొని వస్తే ఇంకా నీళ్ళలో మునిగిపోయినట్టు ఈ గడ్డకు వచ్చినాక కూడా ఇది వర్షం వచ్చి తుఫాన్కు ఇది ఉన్నది పోయింది. పోయినసారి వచ్చినాయి అమ్మా బోనస్ పైసలు వచ్చినాయి ఏమన్నా? వానకాలం వచ్చినాయి కొన్ని. యాసింగ్ లేదు, యాసింగ్ ఇంకా బోనస్ కూడా వేసిందా మోసపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బోనస్ ఎత్తాం బోర్లు ఎత్తాం అని ఇప్పుడు బోర్లు వేసి కూకున్నారు. అన్న మీరేం చెప్పదలుచుకున్నారన్న? అనుకోకుండా వచ్చిన అకాల వర్షానికి పంట చాలా నష్టపోయినామండి. మొలకలు రావడం జరిగింది. ఎండబోసాక అనుకోకుండా వచ్చేసరికి పరద కొట్టుకుపోయి వరద వచ్చి వడ్లన్నీ కొట్టుకుపోయి దాదాపు ఒక 2-3 క్వింటాల వడ్లు కొట్టుకుపోయి కింద చిలకాయల పొలాలు పడడం జరిగింది. చేతికి రాని పరిస్థితులు. నిన్న వీటిని ఎత్తుతంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం లేని పరిస్థితులు ఉన్నాయి. నీళ్ళకి వెళ్ళి దేవుకుంటా వడ్లను తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసుకోవడం జరిగింది. ఆరబోసుకున్నా సరే మక్కలు గవర్నమెంట్ మక్కలు ఉంటాయి, వాళ్ళకు మార్కెట్ ధర కల్పిస్తామని చెప్పంటే వాళ్ళ మక్కలు అమ్ముకోకుండా వాళ్ళు ఉన్నారు. కళ్ళాలు కాలు లేని పరిస్థితులు. మక్కలు తడిచి వాళ్ళే ఆగమవుతున్నాయంటే ఇప్పుడు వడ్లు కోస్తున్నారు. ఉన్న వడ్లు కూడా మొత్తం ఆగమయ్యే పరిస్థితి. మొత్తం ఇవాళ వీటి ఎంబడి పడ్డాగానే మొలకలు వస్తున్నాయి. వీటిని ఏం చేయలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి మొలకలు వచ్చిన వడ్లను సైతం కొనాలని చెప్పని మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ కోరుతున్నాం. ఇదివరకు పోయినసారి బోనస్లు వేయలేదు, కనీసం ఆ బోనస్లు ఎత్తాను. ఈసారి రైతు కనీసం ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పని కోరుకున్నాను. కానీ ఖచ్చితంగా అతి తొందరగా మార్కెట్ స్టార్ట్ చేస్తేనే కనీసం వచ్చిన రైతులు వచ్చినట్టు వెళ్ళిపోతారు. ఏమిటి ఇదే పరిస్థితులు వడ్లు అన్ని స్టోరేజ్ అయితే ఇదే వర్షాలు పడే ఉంటే మళ్ళీ రైతులు ఇంతకంటే ఎక్కువ ఆగమే పరిస్థితుంది. ఇప్పుడు ఒక 20% వరకే వడ్లు కోతలు చేయడం జరిగింది. ఇంకా 80% ఉన్నాయి. 80%లో దాదాపు 50% నిన్న పడ్డ అకాల వర్షానికి నీళ్ళ కురిగినాయి. వడ్లు దాదాపు మొలకలు వచ్చి 90% రైతులు చాలా వరకు ఇప్పటికే నష్టపోయింది. కానీ ఉన్న సరుకునైనా అతి తొందరగా కొని రైతులను కనీసం బయటపడేసే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నానండి. ఇప్పుడు బోనస్ వాళ్ళు మార్కెట్ జొన్నలు కొంటామని వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జొన్నలన్నీ అమ్ముకుందరు. ఇలా కళ్ళాలు కాలేవు. ఒడ్లు రైతులు కోసుకొచ్చిన రైతులన్నా ఒడ్లు నేర్పుకుందరు. కొంటామని వాళ్ళ నాన్న వరకు ఆశ అంటే ఎంతో సచ్చినట్టు ఆశకు పడి సత్తాడు రైతు. ఇప్పుడు ఆశకు పడి సత్తా ఇప్పటి వరకు మొక్కజొన్నలకు మార్కెట్ ఓపెనింగ్ లేదు. ఓపెనింగ్ అవుతుందని మొక్కజొన్నలందరూ ఆడ పెట్టుకొని కూకున్నారు. ఇవాళ మొక్కజొన్నలు పోయినట్టు ఉంటే వచ్చిన ఓట్లు దీని మీద పోసుకొని ఆ ధాన్యాన్ని నేర్పుకుందరు. ఆ ధాన్యాన్ని నేర్పుకునే పరిస్థితి లేదు. కొంటనని ఎందుకు ఇచ్చిండు ట్రీట్మెంట్? ఇవాళ ఎందుకు ఇంకా స్టార్ట్ చేస్తలేడు?
రైతు అంత సులుకని ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా నడుతుంది, మేము మళ్ళీ ఇదే పని చేయాలి. ఎంత నష్టం వచ్చినా రైతు మళ్ళీ గదే పని చేస్తాడు, గదే పంట పండిస్తాడు. ఎంత నష్టం వచ్చినా భరిస్తాడు. ఇయ్యడు కాకపోతే ముందుకు వస్తుంది, ఇయ్యడు కాకపోతే ముందుకు వస్తుంది అని మర్రేసుకుంటూ వస్తాం. అంతేగాని మాకు ఇంకో అవకాశం లేదు. రైతు ఇదే, రైతు బతికే ఇది. ఇలా పెట్టుబడి పెడితే ఇలా పెట్టుబడికి ఇచ్చినోడు ఊకుంటాడా? మమ్మల్ని వాడు ఉరిపోతాడు. ఇలా అమ్ముకుందామంటే ఈ సరుకు ఇట్లున్నది, మాకు మొలకలు వచ్చినాయి, సరుకు మంచిగా లేదు, మార్చర్ రాలేదన్న ఇబ్బంది పెట్టకుండా కాంట్రాలు కావాలి మాకు. ఆ స్టేట్మెంట్ అది మాకు కావాల్సింది ముఖ్యంగా. అది వాళ్ళతో సాయం పొందేది. ఇది మేము మొలకలు వచ్చినాయి ఈ గుణం అది కాదని రైతులు మర్రేయకుండా ఎక్కడైనా ఈ కాంటాలు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాంటాలు పెట్టుకోవాలి. అది సో ఇది ఏ సంబంధించినటువంటి రైతును కూడా కదిలించిన కానీ ఒక దుఃఖమే, ఆవేదన కనబడతా ఉంది. ఎందుకంటే చేతికి వచ్చినటువంటి పంట ఒక పక్కన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా, మరొక పక్కన అకాలమైనటువంటి తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్ దాటికి పెద్ద ఎత్తున కూడా పంట నష్టం అయితే కావడం జరిగింది. లక్షలాది సంబంధించినటువంటి ఎకరాల్లో పంట అంతా కూడా నాశనమైనటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు, మొక్కలు కూడా పూర్తిగా కూడా ఇంకా కూడా ఇవి వాటర్లోనే ఉన్నాయి, ఇంకా కూడా తడిసింది. ఇంకా వీటన్నిటి కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే ఇంకా రైతులు చేస్తూ ఉన్నారు. ఆరబోసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా రోడ్ల మీదనే. సో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? మొత్తం అంతా కూడా ఈ రోడ్ల మీదనే ఆరబోసిన్లు. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఉదయం లేవగానే మళ్ళీ ఇక్కడ పంట ఆరబోసిన దగ్గరికి వచ్చి, సో ఏదైనా మిగిలిపోయినట్టు అయితే ఉంటే దాన్ని మళ్ళీ ఆరబోసి మళ్ళీ వాటిని ఎండబెట్టి అమ్ముకోవాలన్నటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా వరంగల్ జిల్లాలో మొత్తం సిటీలో అయితే ఇప్పటికీ 24 గంటల పాటు కూడా సిటీ అంతా కూడా నీళ్ళలోనే నానుతూ ఉన్నది. ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు, కార్లు, వాళ్ళ బండ్లు, వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా కొట్టుకపోతే ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం పూర్తి స్థాయిలో నేల కొరిగినటువంటి పంటలే కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినప్పుడు కూడా ఒక శ్మశానాన్ని తలపించేలాగా అన్ని పంటలకు సంబంధించినటువంటి అంతా కూడా కనబడతా ఉన్నది.